దేవునికి తెలుసు నేను సత్యమును చెబుతున్నానని. అన్ని కాలంలో కల్లా అత్యంత చీకటి మరియు మోసపూరితమైన ఈ కాలంలో మనల్ని నడిపించడానికి ఒక సంపూర్ణతను, ఒక మార్గదర్శిని కలిగి ఉన్నందుకు నేను చాలా కృతజ్ఞుడు. వెలుగును వెలిగించగల మనుష్యుని కలిగి ఉన్నందుకు నేను చాలా కృతజ్ఞుడును. హలో మరియు శుభోదయం. నా పేరు సహోదరుడు డేవిడ్ ఎరిక్సన్, జెఫర్సన్విల్, ఇండియానా నుండి. బ్రెన్హామ్ టాబర్నికల్ మరియు సహోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్ నుండి పక్షిరాజులు కూడుకొనుచున్నవి లేఖను మీకు పరిచయం చేయడం నా అదృష్టం. ఇది శనివారం, ఫిబ్రవరి 15, 2025. ప్రియమైన వేచియుంటూ మరియు ఎదురు చూస్తున్న వారలారా, ముందెన్నడూ లేని విధంగా వధువు మధ్యన ఒక ఉత్సాహము ఉన్నది. మనం గొప్ప ఎదురుచూపుతో ఉన్నాము. మన జూబిలీ సంవత్సరము సంభవించనై ఉన్నది. ఈ దినము రావడం కోసం వధువు ఎంతో కాలం వేచి ఉన్నది. అన్యజనుల కాలము యొక్క ముగింపు వచ్చి ఉన్నది మరియు మన ప్రభువుతో నిత్యత్వము యొక్క ఆరంభము త్వరలో ప్రారంభమవుతుంది. వాక్యమును వినుట ద్వారా మనం జీవిస్తున్న కాలమును మనం గ్రహిస్తున్నాము. సమయం అయిపోయినది. ఎత్తబడుటకు సమయం సమీపించి ఉన్నది. మనము చేరుకున్నాము. పరిశుద్ధాత్మ వచ్చి మరియు తన వధువునకు గొప్ప లోతైన రహస్యమైన సంగతులన్నింటినీ బయలుపరిచాడు. మనం దేవుని కొరకు కనిపెడుతూ ఒత్తిడిలో ఉన్నాము. మనల్ని మనం సిద్ధపరచుకొనుచున్నాము. మనం ఈ లోక సంగతులన్నింటినీ విసిరివేశాము. ఈ జీవితం యొక్క ఐహిక విచారములను మనము లెక్క చేయము. మన విశ్వాసము ముందన్నటి కంటేనూ ఎంతో ఎక్కువ ఎత్తునకు చేరుకున్నది. ఆయన వచ్చి మరియు ఆమెను తీసుకోపోగలుగునట్లు పరిశుద్ధాత్మ ఆయన యొక్క ఎన్నుకోబడిన యువతికి ఎత్తబడు విశ్వాసం ఇచ్చుచున్నాడు. ఈ 69 వారములు పరిపూర్ణముగా ఉన్నాయి. యూదులు వెళ్ళడం అనేది పరిపూర్ణముగా ఉన్నది. సంఘకాలము పరిపూర్ణముగా ఉన్నది. మనం అంత్యకాలంలో ఉన్నాము. అంత్యకాలము, లవోదికీయ సంఘకాలము దాని యొక్క ముగింపులో ఉన్నాము. నక్షత్ర వర్తమానికులందరూ వారి వర్తమానమును ప్రసంగించారు. అది బయటకు వెళ్ళి ఉన్నది. మనం కేవలం సులభంగా సాగిపోతున్నాము. మనము ఎటువంటి ఒక నమ్మలేని నిజమై ఉన్న కాలంలో జీవిస్తున్నాం కదా. శత్రువు ముందెన్నడూ లేని విధంగా ప్రతి ఒక్కరిపై దాడి చేస్తుండగా ఇది అత్యంత కష్టమైన కాలమై ఉన్నది. వాడు కలిగి ఉన్న వాటన్నిటినీ మనపైకి విసురుతున్నాడు. వాడి సమయం అంతమగుచున్నదని వాడికి తెలుసు గనుక వాడు ఒత్తిడిలో ఉన్నాడు. అయితే అదే సమయంలో మనము ముందెన్నడూ ఇంత సంతోషముగా లేము. మనం ముందెన్నడూ ప్రభువునకు ఇంత దగ్గరగా లేము. పరిశుద్ధాత్మ మన శరీరంలోని ప్రతి కణమును నింపుతున్నాడు. ఆయన యొక్క వాక్యము కొరకు మన ప్రేమ ఇంత ఎక్కువగా ఎప్పుడూ లేదు. మనకున్న ఆయన యొక్క వాక్య ప్రత్యక్షత మన అంతరాత్మను నింపుచున్నది. మనము ప్రతి శత్రువును వాక్యముతో ఓడిస్తున్నాము. మరియు మనము ఎవరమన్న దాని విషయంలో ముందన్నడూ ఇంత నిశ్చయతను కలిగిలేము. ముందుగా నిర్ణయించబడి, ఎన్నుకోబడి, ఎంపిక చేసుకోబడిన రాజ సంతానమై ఉన్నాము. ప్రియాతి ప్రియమైన నిత్యత్వపు వాసులమై ఉన్నాము. తెల్లని వస్త్రములను ధరించిన శ్రీమతి యేసు అయ్యున్నాము. తేపును వింటున్న వెలిగింపబడిన పవిత్రమైన కన్యకయ్య ఉన్నాము. ఆత్మ నింపుదల కలిగిన తిరుగులేని వారమై ఉన్నాము. కుమారులుగా స్వీకరించబడిన వారము. సంకరము లేని కన్యక వాక్య వధువై ఉన్నాము. తర్వాత వచ్చేది ఏమిటి? రాయి వచ్చుచున్నది. మనం ఎదురు చూస్తూ, వేచి ఉంటూ మరియు ప్రతి దినము ప్రతి నిమిషము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆయన రాకడ కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవడం కంటే మనకు ప్రాముఖ్యమైనది ఏదీ లేదు. అది ఇక మేము అలా ఆశిస్తున్నాము కాదు, మేము ఎరిగి ఉన్నాము. ఇక ఎటువంటి సందేహాలు లేవు. ఒక్క క్షణములో, కన్నురెప్ప పాటులో అది అయిపోతుంది. మరియు మనం మన ప్రియులందరితో మరియు ఆయనతో మన పెండ్లి విందులో ఆవలి గట్టున ఉంటాము. మరియు అది ప్రారంభము మాత్రమే, మరియు ఇక అంతము లేదు. ఈ ఆదివారం జెఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12 గంటల సమయమప్పుడు ఆయన యొక్క వధువును నడిపించడానికి ఆయన పంపినట్టి ఆయన యొక్క బలమైన దూత మాట్లాడి దేవుని యొక్క రహస్యములను బయలుపరుస్తుండగా దేవుడు అతని గుండా మాట్లాడుచుండగా వచ్చి ఆ పెండ్లి విందుకై సిద్ధపరచుకోండి. సహోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్. వర్తమానము
61-0806 దానియేలు యొక్క 70వ వారము. www.branhamtabernacle.org మరియు www.svfellowship.info